ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఆ రాజశేఖర్ కుటుంబం మొత్తాన్ని ఒకేసారి చంపేస్తావా? ఇన్ని రోజులు మీరిద్దరూ అంత స్నేహంగా ఉన్నారు కదరా, కలిసి వ్యాపారం కూడా చేస్తున్నారు అంటాడు రంగనాథం. చందనాపురం అనే ఊర్లో రాజశేఖర్ అనే కోడిపుంజు తన స్నేహితుడు విక్రమ్ కోడిపుంజుతో కలిసి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. రాజశేఖర్ భార్య మధుమతి పెళ్లైన చాలా కాలం తర్వాత 2 గుడ్లు పెడుతుంది. దాంతో ఇన్నేళ్ల తర్వాత తమకు సంతానం కలగబోతున్నందుకు రాజశేఖర్ దంపతులు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఒకరోజు రాజశేఖర్ చెల్లెలు తులసి, ఆమె భర్త కృష్ణ రాజశేఖర్ ఇంటికి వస్తారు. తన చెల్లెల్ని చూడగానే రాజా, బాగున్నావా తులసి? ఈ మధ్యన ఈ అన్నయ్య గుర్తుకు రావటం లేదా? అసలు రావటమే మానేశావు అంటాడు రాజశేఖర్. ఈయనకు పొలం పనుల్లో అసలు తీరిక దొరకటం లేదన్నయ్య. ఇప్పటికైనా వదిన తల్లి కాబోతుందని తెలియటంతో చూసిపోదామని వచ్చాం అంటుంది తులసి. మీరొక చోట మేమొక చోట ఎందుకు తులసి? మీరు కూడా ఇక్కడికి వచ్చేయచ్చు కదా. విక్రమ్తో పాటు నేను బావ కలిసి వ్యాపారాన్ని ఇంకా పెంచవచ్చు అంటాడు రాజశేఖర్. ఎందుకులే అన్నయ్య, విక్రమ్ చాలా మంచివాడు. నీకు వ్యాపారంలో నమ్మకంగా ఉంటాడు. మీ ఇద్దరి మధ్య మా ఆయన ఎందుకులే అన్నయ్య అంటుంది తులసి. తర్వాత తులసి మధుమతితో, ఏం వదినా, పెళ్ళైన చాలా రోజులకు తల్లి కాబోతున్నావు. ఇప్పుడు సంతోషమేనా? మరి మాకు పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు అంటుంది తులసి. పార్టీ తప్పకుండా ఇస్తాను తులసి, కానీ నేను తల్లినైతే సరిపోదు. నువ్వు కూడా కావాలి. నువ్వు కూతుర్ని కని నా కోడలుగా చేయాలి. అప్పుడే మీ అన్న చెల్లెల అనుబంధం మరీ బలపడుతుంది అంటుంది మధుమతి. దాంతో అందరూ కలిసి సంతోషంగా నవ్వుకుంటారు. మరుసటి రోజు తులసి, ఆమె భర్త వెళ్ళిపోతారు. మరో వారం రోజుల తర్వాత మధుమతి రాజశేఖర్తో, మరో 2-3 రోజుల్లో గుడ్లలో నుండి పిల్లలు బయటకు వస్తారని అనిపిస్తుందండి. ఈలోపు మీకేమైనా పనులుంటే చక్కబెట్టుకోండి. పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని రోజులు మీరు మాతోనే ఉండాలి అంటుంది మధుమతి. నువ్వు అంతగా చెప్పాలా మధు? తప్పకుండా నువ్వు చెప్పినట్లే చేస్తాలే అంటాడు రాజశేఖర్. ఒకరోజు రాజశేఖర్ వ్యాపార సమస్య గురించి తన స్నేహితుడు విక్రమ్తో మాట్లాడాలని విక్రమ్ వాళ్ళ ఇంటికి వస్తాడు. అక్కడ విక్రమ్ వాళ్ళ నాన్న రంగనాథం మాట్లాడుకుంటూ ఉంటారు. వారి మాటల మధ్యలో తన పేరు వినపడటంతో రాజా దూరంగా నిలబడి విక్రమ్ వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఆ రాజశేఖర్ కుటుంబం మొత్తాన్ని ఒకేసారి చంపేస్తావా? ఇన్ని రోజులు మీరిద్దరూ అంత స్నేహంగా ఉన్నారు కదరా, కలిసి వ్యాపారం కూడా చేస్తున్నారు అంటాడు రంగనాథం. వాడు నాతో స్నేహంగానే ఉంటున్నాడు నాన్న, కానీ వ్యాపారంలో నాకొచ్చే వాటా కంటే వాడి వాటా ఎక్కువ. ఇన్ని రోజులు వాడికి పిల్లలు లేరు. అవకాశం చూసి వాడిని లేపేస్తే ఇక చదువు పెద్దగా లేని వాడి భార్య ఏమీ చేయలేదు. క్రమంగా వ్యాపారం మొత్తం నా చేతుల్లోకి తీసుకుందామని అనుకున్నాను. కానీ ఇప్పుడు వాడికి వారసులు పుట్టబోతున్నారు. ఆ పిల్లలతో నాకెప్పటికైనా ముప్పే. అందుకే నమ్మకమైన వాళ్లను నలుగురిని మాట్లాడాను. ఈ రాత్రికే వాళ్లతో పాటు వెళ్లి ఆ రాజా కుటుంబం మొత్తాన్ని లేపేస్తాను. తరువాత పాత శత్రువులెవరో కక్షతో రాజశేఖర్ కుటుంబాన్ని అంతం చేశారని అందరినీ నమ్మిస్తాను. లోకం దృష్టిలో మేమిద్దరం ప్రాణ స్నేహితులం కాబట్టి ఎవరికి నా మీద అనుమానం రాదు అంటాడు విక్రమ్. నువ్వు చెప్తుంటే నాకెందుకో చాలా భయంగా ఉందిరా అంటాడు రంగనాథం. ఇదంతా దూరంగా నిలబడి వింటున్న రాజశేఖర్కు భూమి బద్దలైనట్లుగా అనిపిస్తుంది. నా స్నేహితుడు నా మీద ఇంత కుట్ర చేస్తున్నాడా? నేను వింటున్న మాటలన్నీ నిజమేనా అనుకుంటాడు రాజా. రాజాకు తన కుటుంబం గుర్తుకొస్తుంది. వెంటనే వెళ్లి నా భార్య పిల్లల్ని కాపాడుకోవాలి అని అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోతాడు రాజా. కానీ రాజా వెళ్ళిపోవటం రంగనాథం కంటపడుతుంది. ఒరే విక్రమ్, మనం మాట్లాడుకున్నదంతా ఆ రాజా విన్నాడ్రా, అంతా విని వెళ్ళిపోయాడ్రా అంటాడు రంగనాథం. మరోవైపు రాజా శరవేగంగా ఇంటికొచ్చి, మధు, మనం చాలా ప్రమాదంలో ఉన్నాం. ఆ విక్రమ్ ఒక నమ్మక ద్రోహి. వాడు మన కుటుంబం మొత్తాన్ని అంతం చేయాలని చూస్తున్నాడు. ఆలస్యం చేయకుండా వెంటనే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఇంతకంటే వివరాలు చెప్పడానికి సమయం లేదు. వెంటనే గుడ్లను తీసుకుని బయలుదేరు అంటాడు రాజా. దాంతో భార్యాభర్తలిద్దరూ గుడ్లతో పాటు ప్రాణాలు కాపాడుకోవటానికి ఆ ఊరి పక్కనే ఉన్న అడవిలోకి వస్తారు. రాజశేఖర్ తప్పకుండా అడవికి అవతల వైపున్న మధుమతి వాళ్ల పుట్టింటికే వెళ్లి ఉంటారనుకున్న విక్రమ్ తన తండ్రితో పాటు కత్తులు పట్టుకుని అదే అడవిలోకి వస్తాడు. ఇంతలో రాజా మధులిద్దరూ అడవిలో వేగంగా పరిగెడుతూ ఉండగా మధుమతి పైనున్న 2 గుడ్లలో నుండి ఒక గుడ్డు ఎగిరి పక్కనే ఉన్న దట్టమైన గడ్డిలో పడిపోతుంది. మరోవైపు వర్షం కూడా పడుతూ ఉంటుంది. దాంతో దారి సరిగా కనిపించకపోవడంతో కొంత దూరం వచ్చిన తర్వాత భార్యాభర్తలిద్దరూ చెరోవైపు వెళ్ళిపోతారు. రాజశేఖర్ కొంత దూరం వచ్చిన తర్వాత ఏదో అనుమానం వచ్చి వెనక్కు తిరిగి చూసేసరికి మధు కనిపించదు. దాంతో రాజశేఖర్ మళ్లీ వెనక్కు కొంత దూరం వచ్చి మధుమతి కోసం వెతుకుతాడు. మరోవైపు మధుమతి కూడా చాలా దూరం వచ్చిన తర్వాత ఆయాసపడుతూ ఒక చెట్టు కింద నిలబడుతుంది. ఇక నడవటం నా వల్ల కాదండి అని వెనక్కు తిరిగిన మధుమతికి తన భర్త కనిపించకపోవడంతో నివ్వెరిపోతుంది. ఇంతలో చీకటి పడుతుంది. మరోవైపు రాజశేఖర్ తన భార్యను చాలాసేపు వెతికి ఫలితం లేకపోవడంతో అలసిపోయి ఒక చెట్టు కిందకు వచ్చి నిలబడతాడు. చీకటి పడటంతో ఇక ఈ రాత్రికి మధు గురించి వెతకటానికి వీలు పడదు. ఈ చెట్టు మీద ఉండి రేపు తెల్లవారుగానే మళ్లీ తనను వెతకాలి అనుకుంటాడు రాజా. మరుసటి రోజు తెల్లవారిన తర్వాత మళ్లీ భార్యను వెతికే పనిలో పడతాడు పాపం ఆ కొడుకుని.
మరోవైపు మధుమతి కూడా ఆ రాత్రంతా ఒక చెట్టు కింద తలదాచుకుంటుంది. తెల్లవారి చూసేసరికి ఆమె గుడ్డులో నుండి ఒక కోడిపిల్ల బయటకు వచ్చి ఉంటుంది. అది చూసిన మధుమతి అవాక్కైపోతుంది. ఇదేంటి ఒక్క బిడ్డే ఉంది, మరొక గుడ్డు ఏమైంది? రాత్రి ఆ కటికి చీకట్లో ఏమీ కనిపించలేదు. నా గుడ్డు దారిలో ఎక్కడైనా పడిపోయిందో ఏంటో. భగవంతుడా, ఒకవైపు భర్త కనిపించటం లేదు, అది చాలదన్నట్లు ఇప్పుడు బిడ్డ కూడా దూరమైంది. ఇప్పుడు ఈ పసిబిడ్డను తీసుకుని ఈ అడవిలో దూరమైన నా వాళ్లను ఎలా వెతకాలి అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది మధుమతి. మరోవైపు గడ్డిలో పడ్డ మధుమతి గుడ్డులో నుండి మరొక కోడిపిల్ల కూడా బయటకు వస్తుంది. మెల్లగా గడ్డిలో నుండి బయటకు వచ్చిన చిన్ని కోడిపిల్ల అక్కడంతా నిర్మానుష్యంగా ఉండటంతో భయంతో ఏడవటం మొదలు పెడుతుంది. అప్పుడే అటుగా రాము, జానకి అనే 2 కోళ్లు వెళ్తూ ఉంటాయి. ఏడుస్తున్న కోడిపిల్లను చూసిన జానకి, అయ్యో, ఇంత ఉదయమే ఈ చిన్ని కోడిపిల్ల అడవిలోకి ఎలా వచ్చిందండి? పాపం భయంతో ఎలా ఏడుస్తుందో చూడండి అంటుంది జానకి. అవును జానకి, ఇంత పెద్ద అడవిలో పెద్దవాళ్లకే ఒంటరిగా ఉండాలంటే భయమేస్తుంది. పాపం పసిబిడ్డ భయపడటంలో వింతేముంది అంటాడు రాము. మరిప్పుడేం చేద్దామండి? ఈ పసిబిడ్డను చూస్తుంటే విడిచిపెట్టి వెళ్లాలని లేదు. అలాగని ఈ అడవిలో ఎక్కువసేపు ఉండటం కూడా ప్రమాదమే అంటుంది జానకి. ఇక చేయటానికి ఏమీ లేదు జాను, మనం ఈ బిడ్డను మనతో పాటు తీసుకువెళ్దాం అంటాడు రాము. అవునండి, నాకు కూడా అదే మంచిదనిపిస్తుంది అంటుంది జానకి. దాంతో భార్యాభర్తలిద్దరూ కోడిపిల్లను తీసుకుని తమ ఊరికి వెళ్ళిపోతారు. మరోవైపు రాజశేఖర్ తెల్లవారిన దగ్గర నుండి భార్య కోసం వెతికి అలసిపోతాడు. కానీ ఆశ చావక ఇంకా వెతుకుతూనే ఉంటాడు. చెట్టు కింద నిలబడి ఏడుస్తూ ఉన్న మధుమతిని చూసిన మయూరి అని ఒక నెమలి మధుమతి దగ్గరికి వస్తుంది. మరోవైపు మధుమతి కొడుకు కూడా గుక్కపట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఏంటమ్మా, పసిబిడ్డ అలా ఊపిరి తిప్పుకోకుండా ఏడుస్తూ ఉంటే ఓదార్చకుండా నువ్వు కూడా ఏడుస్తూ నిలబడ్డావు అంటుంది మయూరి. ఏడుపు తప్ప మా జీవితాల్లో ఇక ఏమీ మిగల్లేదమ్మా అంటూ అంతకు ముందు రోజు జరిగిన విషయమంతా మయూరికి చెప్తుంది మధుమతి. అయ్యో, అంత గొప్పగా బ్రతికిన మీకు చాలా కష్టం వచ్చిందమ్మా. ఒంటరిగా ఇక్కడ ఉండటం చాలా ప్రమాదం. ఇక్కడికి దగ్గరలో క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి. ముందు మా ఇంటికి వెళ్దాం పద, తర్వాత నిదానంగా నీ భర్త కోసం వెతుకుదు గాని అంటుంది మయూరి. ఇక చేసేదేమీ లేక మధుమతి ఉన్న ఒక్క బిడ్డను తీసుకుని మయూరితో పాటు వెళ్తుంది. మరోవైపు రాజశేఖర్ సాయంత్రం వరకు అడవిలో తన భార్య కోసం వెతికి అలసటగా ఒకచోట నిలబడతాడు. ఇక మధు కనిపిస్తుందనే ఆశ చచ్చిపోయింది. ఇప్పుడు నేను తిరిగి ఇంటికి వెళ్ళాలి. నా భార్య పిల్లలకి ఏమైనా అవుతుందేమోనని భయపడి పారిపోయి ఇక్కడికి వచ్చాను. కానీ నా దురదృష్టం వల్ల వాళ్ళని కాపాడుకోలేకపోయాను. ఇప్పుడు నేను ఒంటరివాణ్ణి, నాకు ఇక ఎవరి భయమూ లేదు. ఇంటికి వెళ్ళి ఆ విక్రమ్ అంతు చూడాలి అని తన ఇంటికి బయలుదేరతాడు రాజశేఖర్. మరి రాజశేఖర్ ఇంటికి వెళ్తే అతని వ్యాపారం మీద కన్నేసిన విక్రమ్ రాజశేఖర్ని బ్రతకనిస్తాడా? భార్య పిల్లల దూరమైన రాజశేఖర్ శత్రువుల మధ్య ప్రశాంతంగా బ్రతకగలడా? భర్తకు దూరమైన మధుమతి చిన్నపిల్లాడితో అడవిలో ఎలా ఉంటుంది? మధుమతి కొడుకుని తీసుకువెళ్లిన రాము, జానకిలు ఎక్కడుంటారు? జానకి వాళ్ళ దగ్గరున్న మధుమతి కొడుకు చివరికి తల్లిదండ్రుల దగ్గరికి చేరతాడా? అసలు రాజశేఖర్, మధుమతి ఎప్పటికైనా కలుస్తారా? ఈ స్టోరీ అంతా తెలియాలంటే పార్ట్ 2 చూడండి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.